अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఛాందోగ్యోపనిషత్తులో 3వ ప్రపాఠకంలో అంటే 3వ అధ్యాయంలో 16వ ఖండం వరకు మనం చెప్పుకున్నాము. ఈరోజు 17వ ఖండం చూడాలి, అదేంటో చూద్దాం. తో 17వ ఖండం చూడండి, 17వ ఖండం. మనము 16వ ఖండంలో యజ్ఞం యొక్క ప్రాతః శ్రవణము, ఒక యాగం యొక్క 3 శ్రవణాల గురించి చెప్పుకున్నాం. ప్రాతః శ్రవణము, మాధ్యందిన శ్రవణము, తృతీయ శ్రవణం చెప్పి. ప్రాతః శ్రవణాన్ని సవిత అంటే వసు బ్రహ్మచారి, తర్వాత మాధ్యమిక శ్రవణంలో రుద్ర బ్రహ్మచారి, ఆదిత్య శ్రవణంలో తృతీయ శ్రవణంలో ఆదిత్య బ్రహ్మచారిని పోలుస్తూ మనం చెప్పుకున్నాము. అక్కడ వసు బ్రహ్మచర్య అవస్థలో ఎదుకైన ఆటంకం, తపస్య కాలంలో ఏదైనా ఆటంకం కలిగినప్పుడు ఆ వసుదేవులతో ప్రార్థించి తనలో ఉండే సంకల్పాన్ని దృఢపరుచుకొని మధ్యాహ్న శ్రవణం వరకు వెళ్ళాలని చెప్పి ఆ సంకల్పాన్ని దృఢంగా బలంగా తీసుకొని ఆ రకంగా ప్రయత్నం చేసి మాధ్యందిక శ్రవణం వరకు వెళ్తాడు. అలా మాధ్యమిక శ్రవణంలో ఉన్నప్పుడు రుద్ర బ్రహ్మచర్య అవస్థలో తపస్య చేస్తున్నప్పుడు అక్కడ ఉండే రుద్రదేవతలను ప్రార్థిస్తూ ఇంకా నేను తృతీయ శ్రవణం వరకు వెళ్ళాలని చెప్పి ప్రార్థించి అట్లా ముందుకెళ్తాడు. ఆ తృతీయ శ్రవణంలో అదే విధంగా సంకల్పానుగుణంగా ఆ తృతీయ శ్రవణాన్ని నిర్విఘ్నంగా సంపన్నం చేసుకొని ముల్లోకాలు ఏవైతే ఉన్నాయో, పృథ్వీలోకము, ఆదిత్య లోకము, ముల్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటుకుంటూ ఉత్కృష్టమైన లోకాన్ని పొందగలుగుతాడు. అంటే బ్రహ్మలోకాన్ని పొందగలుగుతాడు. అంటే అక్కడ అంతటా ప్రకాశం ఉన్నటువంటి ఆ లోకాన్ని పొందగలుగుతాడు. అంటే పరమాత్మ యొక్క ఆనందామృతిని పొందుతాడని చెప్పి ఆ రకంగా ప్రస్తావించుకున్నాము. యజ్ఞమయంగా పోల్చి చెప్పాం. ఇక్కడ కూడా ఈ 3వ ఖండం, ఈ 17వ ఖండంలో అదే విధంగా ప్రస్తావించబడుతుంది. అంటే ఈ ఖండంలో మనుషుని యొక్క జీవనాన్ని ఒక యజ్ఞమయంగా చెప్పబడింది అన్నమాట. అక్కడ అదే చెప్పుకున్నాం. ఇప్పుడు అదే విధంగా మనుష్య జీవనము ఒక యజ్ఞమయంగా చెప్పబడింది. ఈ యజ్ఞంలో మనిషి చేసే ప్రతి యజ్ఞంలో మన నిత్య దైనందికంగా ఏ క్రియాకలాపాలు చేస్తుంటాం, ఏ క్రియాకలాపాలు మనకు ఆసక్తి ఉంటుంది, ఏ క్రియాకలాపాలు మనం ఎక్కువగా యుక్తమై ఉంటాం అనే విషయాన్ని 5 భాగాలుగా ఈ మనుష్య జీవనాన్ని, మనుష్య రూపి యజ్ఞాన్ని 5 భాగాలు వివరించబడ్డాయి. అంటే యజ్ఞం ఏ విధంగా 5 భాగాలు ఉంటాయి, అలాగా ఈ మనుష్య జీవనం యొక్క చర్యను, మనుష్య జీవనం యొక్క విధి విధానాన్ని, క్రియాకలాపాలన్నిటి కూడా ఒక 5 భాగాలు చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఏంటివి 5 భాగాలు, ఏంటివి 5 అంగాలు అంటే గన దాంట్లో ఒకటి దీక్ష. వ్యక్తి మనిషి జీవనంలో వ్యక్తిలా ఉంటే దీక్షావస్థలో ఉంటాడు అన్నమాట. ఒకటి రెండవది అంటే ఉపసద అవస్థలో ఉంటాడు అన్నమాట. మూడవది స్తుత శాస్త్ర, 4వది దక్షిణ, 5వది అవభృత్
అంటే ఒక యాగం చేసేటప్పుడు ఈ 5 అవస్థలు దాటుకు ముందుకు వెళ్ళిపోతాం అనమాట. అంటే అంతిమంలో అవభృత స్నానం అంటుంది. యజ్ఞ యాగం సంపన్నమైన తర్వాత అక్కడ ఉండేటువంటి అన్ని వస్తువులు, పదార్థాలు, అక్కడ ఉపయోగించబడినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో అవన్నీ ఆ నదిలో, చెరువులో అక్కడ అన్ని అక్కడ వదిలేస్తారు అనమాట. చెరువులో వదిలేసి అక్కడ అందరూ స్నానం చేసి, యజమానులు ఎవరైతే ఉన్నదో, పండితులు ఎవరైతే ఉన్నదో ఆ స్నానం చేసి అక్కడికి యజ్ఞానుష్ఠాన కర్మ అనుష్ఠానం సంపన్నం అవుతుందన్నమాట. అదే అవభృతం అంటామన్నమాట. ఈ రకంగా ఈ యజ్ఞీయ ఆ ఈ మనిషి జీవనాన్ని యజ్ఞమయంగా చెప్పినగా ఈ మనిషి జీవనం యొక్క 5 భాగాలుగా, 5 అంగాలుగా మనం ప్రస్తావించుకున్నాం. ఏ రకంగా అయితే యజ్ఞ యాగాల్లో 5 రకాల విధి విధానాల ప్రకారం అనే విధంగా ప్రయోగం చేస్తాం, అదే విధంగా ఇక్కడ పోల్చబడి చెప్పబడింది అన్నమాట. అని ఈ రకంగా ఈ మనిషి జీవనంలో ఉన్నటువంటి ప్రకారాలను ఒక్కొక్క ప్రకారం మనిషి యొక్క జీవనంలో ఒక్కొక్క అంగంతో పోల్చబడి ఎలా పోల్చబడింది, ఎలా తీసుకోబడింది అనేది ఒక ఋషి ఇక్కడ ప్రస్తావిస్తుంది అన్నమాట. అంటే 5 అంగాలు చెప్పుకున్నాం, యజ్ఞానికి 5 అంగాలు అని చెప్పుకున్నాం. అలాగే మనిషి జీవనానికి కూడా 5 అంగాలు ఉన్నాయి. అట్లా ఒక్కొక్క అంగంలో ఏ అంగాన్ని ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా అది వినియోగించబడుతుంది, అది మనిషి జీవనం ఏ రకంగా ఉపయోగపడుతుంది, అది ఏ రకంగా తీసుకుంటే అది ఆ వ్యక్తికి తనలో ఉండే వికాసం ముందు తీసుకెళ్తుంది అనేది మనలో ఉండేటువంటి జ్ఞానాన్ని ఒక అవలోకనం ద్వారా ఇక్కడ ప్రస్తావించబడుతున్నాడు. వాటిని గమనించాలి మనం ఇక్కడ. కాబట్టి ఋషి మనకు ప్రస్తావిస్తున్న ఒక్కొక్క అంగం మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనేది. అందులో మనం 1వ మంత్రం చూడండి. యద్ స యద్ అశిశిషతి యత్ పిపాసతి యత్ న రమతే త అస్య దీక్షాః. మనం 1వ చెప్పుకున్నాం, దీక్ష అని చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? 1వది మన ఈ యజ్ఞానికి 5 అంగాలని చెప్పుకున్నాము. అలాగే మనిషి జీవనరూపి యజ్ఞానికి కూడా మనిషి జీవనరూపి అవస్థలో కూడా 5 అవయవాలుగా, 5 అంగాలుగా తీసుకోవచ్చు. దాన్ని పోల్చి చెప్పుకుంటున్నాం అట. అందులో మొట్టమొదటి చెప్పి దీక్ష అని చెప్పుకున్నాం. దీక్ష ఎలా ఉంటుంది? ఎవరైతే ఎవరైనా కావచ్చు, యద్ అశిశీతి యత్ పిపాసతి, 2 క్రియాపదాలు. ఎత్ర నా రమతే తా అస్య దీక్ష, అది దీక్షా సమయం అంట, అది దీక్షా కాలం అంట. అంటే ఎవరైతే అశిశీషి తింటున్నాడో, యత్ పిపాసతి తాగుతున్నాడో, కానీ తింటూ తాగుతూ కూడా యత్ నా రమతే అందులో లీనం కావడం లేదన్నమాట. ఏంటి? యత్ నా రమతే అందులో వ్యక్తి లీనం కావడం లేదన్నమాట. అలా లీనం కాకుండా ఉంటేనా కేవలము తినటం కొరకు, కేవలం జీవించడం కొరకే, కేవలం సామాన్యంగా శరీరానికి శక్తి సామర్థ్యం కొరకే తింటున్నామంట. దాంట్లో ఆసక్తి లేదన్నమాట. అది దాహంలో కావచ్చు, పేయ పదార్థంలో కావచ్చు, ఘన పదార్థంలో కావచ్చు. అంటే తిండి మీద ధ్యాస లేదన్నమాట. ఏది మీద ధ్యాస లేకుండా దాన్ని యుక్తం కావడం లేదు, రసానందాన్ని పొందడం లేదన్నమాట. కొందరికి చాలా మంది నాలుక రుచి యొక్క ఆనందాన్ని ఉపభోగం చేస్తూ ఉంటాం. తింటుంటే ఇది వస్తువు, ఈ పదార్థం చాలా బాగుంది, తీయగా ఉంది అంటే దాంట్లో మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. ఇంకా తినాలి అంటే అట్లా ఒక లోలుపత వచ్చేస్తున్నాడు ఆ వస్తువు పట్ల, ఆ పదార్థం పట్ల. ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో ఆసక్తి ఉంటుందన్నమాట. మధుర పదార్థాలు చాలా మందికి ఒక్కో దాంట్లో ఒకరికి ఆసక్తి ఉంటుందన్నమాట. అది ఎంత ఉన్నా కూడా హాని కలగజేస్తుందని చెప్పుకునేప్పుడు రోజుల్లో ఎక్కువ చెప్తాను. షుగర్ ఉందని చెప్పినట్టు మనం దాన్ని మధుర పదార్థం వదిలిపెట్టాము, అది ఏదో ఒక తింటూ ఉంటామని చెప్పి. అంటే ఆసక్తి, ఆ వస్తువు, ఆ పదార్థం మన ఎదురుగా వచ్చేసరికి మన నాలుక అనేది, మన ఇంద్రియాలు దాని నియంత్రణలో ఉండవు అనమాట. దాన్ని తినాలని ఆసక్తి అనిపిస్తుంది, సంస్కారం ప్రబలంగా ఉండటం చేత. కాబట్టి అలాగా ఎవరికైతే ఆసక్తి పూర్వకంగా తింటున్నారు అనుకోండి, అంటే కామన ఉందా ఆ వస్తువు పట్ల, పదార్థం పట్ల, ఇంకా జిహ్వేంద్రి యొక్క వాసన, జిహ్వేంద్రి యొక్క రుచి తత్వాన్ని దాన్ని ఆస్వాదిస్తూ ఉపభోగం చేస్తున్నాడు. ఆ ఇంద్రియం పట్ల కామన ఉందన్నమాట. అందుకే ఎలా ఉంటారంట దీక్ష సమయం, ఎలా ఉండాలంట ఇక్కడ ఏది అశిశీతి ఏది పిపాస్తి యద్ నా రమతే, తింటున్నాడు తాగుతున్నా కానీ అందులో రమించడం లేదు. అలా రమించకుండా ఉంటే అది అతని జీవనం ఎలా ఉందంటే మన దీక్షాక జీవనం అన్నమాట. దీక్షాకాలం అంటే ఒక దీక్ష తీసుకుంటే అంటే ఆ దీక్షలో వ్రతబద్ధుడై ఉంటాడు. ఇప్పుడు అంటుంటే ఉపవాసం చేస్తుంటాం, ఈరోజు నాకు ఏకాదశి అంటే నేను ఉపవాసం ఉన్నాను, పూర్ణిమ అంటే ఉపవాసం ఉన్నాను, నవరాత్రులు అని చెప్పి ఉపవాసం ఉంటుంటామంట. అంటే ఒక దీక్ష, ఒక సంకల్పం తీసుకొని ఇదే తినాలి, ఇది తినకూడదు, ఈ రకంగా ఉండాలి, ఒక నిష్ఠగా ఉండాలి, ఒక నియమబద్ధంగా ఉండాలి అని చెప్పి ఒక సంకల్పబద్ధంగా ఉంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. ఆసక్తిపూర్వకంగా ఉండడం అన్నమాట. అది మనం యథార్థంగా తెలుసుకొని నిజం అలా ఉంటేనా. ఇంకోటి మనం ముందు చెప్పుకున్నాం, మహాపురుషుల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే
వాళ్ళు ఇప్పుడే మన ఉపనిషత్తు ఇదే దాంట్లో చెప్పుకున్నాడు, ప్రారంభంలో 2వ ఖండాలు చెప్పుకున్నామట, ఒకటో 2వ ఖండాలు చెప్పుకున్నామట. వాళ్ళకు తిండి మీద ధ్యాస ఉండేది, తాగడంలో ధ్యాస ఉండేది అనమాట. వాళ్ళు అటువంటి ఏదో కర్తవ్య కర్తవ్యం కాకుండా శరీరానికి శక్తి పోషణ కొరకు మాత్రమే తింటూ ఉంటది అన్నమాట. కాబట్టి అదే విధంగా ఆకలి అయ్యేంత వరకు మళ్ళీ దాన్ని అటువంటి విషయం పట్ల ధ్యాస ఉండదు, రేపటి గురించి ఆలోచించదన్నమాట. వర్తమానంలో ఉంటూ వర్తమాన కర్మలు చేస్తూ వర్తమాన క్రియా అనుష్ఠానంలో లీనమై అందులో ఆ పరమాత్మ లీనమై ఉంటాయి. అంటే పరమాత్మ పట్ల భక్తి శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో ఇటువంటి విషయాల పట్ల పాంచ ఇంద్రియాల యొక్క భౌతిక పదార్థాలు భౌతిక సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఎటువంటి ఆకాంక్ష ఉండదు. అదే విషయం దీక్షాకాలం ఎలా ఉంటుందంటే వాళ్ళకు తినటంలో తాగటంలో ఎటువంటి ఆసక్తి ఉండేది, అందులో రమించదు. అస్య దీక్ష, అది ఆ మనిషి యొక్క దీక్షా కాలం అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అలాగే యజ్ఞయాగాలు చేసేటువంటి వ్యక్తులు కూడా ఆ సమయంలో ఆ కర్మాష్టం అయిపోవాలని చెప్పి దాంట్లో లీనమై ఉంటారు, కానీ వాటి పట్ల ఆసక్తి ఉండదు. ఇవి చూడటానికి చిన్నదే కానీ మనకు వాస్తవంగా అయితే మనం చూడాలి, మన తినటంలో తాగటంలో బాగా రమిస్తూ ఉంటామండి, లీనమైపోతుంటామంట. కొందరికైతే అదే పని ఉంటుందండి. పొద్దున్న చేసిన నుంచి ఎలా ఉంటుందంటే ఈ రోజు ఉదయం ఏం చేసుకుందాం, ఉదయం అయిపోయిన నుంచి చేయడం తయారు చేసుకొని తిన్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఏం చేసుకోవాలి, మధ్యాహ్నం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి మన తర్వాత సాయంత్రం ఏం చేసుకోవాలి, ఇదే రొటీన్ చక్క తిరుగుతూ ఉంటుందన్నమాట. కొంచెం చోట గమనించినట్లయితే కొన్ని చోట్ల ఇదే ఉంటుందన్నమాట. అంటే ఖచ్చితంగా చేసుకోవాలి, దాని గురించే గంటల కొద్ది విచారిస్తూ ఉంటాం అన్నమాట. అంటే దాని మీద ఆకర్షణ, ఇంకా బాగుండాలి, ఇంకా ఇదిగా చేసుకోవాలని చెప్పి. అంటే అంటే తినడం తప్పు కాదు, చేయడం తప్పు కాదని ఆసక్తి పూర్వకంగా మనం తినడం ఎట్లా ఉంటుందంటే అది మనకు వాటి పట్ల కామనయుక్తులు అయిపోతాం అనమాట. అంటే మనకు ఆధ్యాత్మిక విషయాల పట్ల పరమాత్మ పట్ల రుచి శ్రద్ధ ఉండాలి. అంటే భౌతిక పదార్థం నీకు ఆనందాన్ని ఇస్తున్నా, భౌతిక పదార్థం సుఖాన్ని చూస్తున్నాం అనుకోండి, వాటి పట్ల ఆకర్షణ ఇంద్రియ సుఖం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే పంచేంద్రియాల సుఖాన్ని అనుభవిస్తున్నాం అక్కడ. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంద్రియం ఒక సుఖం ఉంటుందన్నమాట. జిహ్వేంద్రియ సుఖం అట్లా ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాటి పట్ల ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామన్నమాట. కాబట్టి అటువంటి విషయాల పట్ల ఆసక్తి ఎవరికైతే ఉండదో అది దీక్షా కాలం, అంటే ఒక దీక్షా వ్రతం నడుస్తున్నదంట. తింటుంటే తాగుతుంటారు కానీ వాళ్ళకి అంత ధ్యాస ఉండదు అన్నమాట. ఎక్కువ దాంట్లో రుచి అనేది ఉండదు ఎక్కువగా. వాళ్ళకి ఏది ఉన్నా అది తినేస్తుంటే వాళ్ళతో సంతుష్టపడుతుంది. అలా దుఃఖపడుతూ బాధపడుతూ తినడం కాదు, సంతోషంగా ఉంటుంది. ఏదైనా దాంట్లో సంతోషంగా తింటుంటుందో తాగుతూ ఉంటుందో తర్వాత తన కర్మలో లీనమై ఉంటుంటుంది అన్నమాట. ఆ స్థితి ఎవరికైతే ఉంటుందో దీక్షాకాలం అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే రెండవది ఏం చెప్తున్నారు, वह जो भोजन करने की इच्छा करता है, जो पीने की इच्छा करता है और जो రమమాన్ నహి హోతా వహు ఇస్కి దీక్ష హై. అందులో రమించడం అన్నమాట. తింటూ కూడా అతనికి రుచి అని అంటే స్వాదిష్టయుక్తంగా చేసుకోవడం. అట్లా మనకు ఆలోచన వచ్చిందనుకోండి ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వ్యక్తికి, యోగి వ్యక్తికైనా కూడా, ఎందుకంటే అక్కడ ఆ ఇంద్రియం పట్ల జిహ్వేంద్రియం పట్ల కామన ఉందని తెలుసుకోవాలి మనం. అందుకే ఎవరికైతే జిహ్వేంద్రియం మీద సంయమం వచ్చిందో అన్ని ఇంద్రియాల యొక్క సుఖాన్ని జయించుకోగలుగుతామట. ఇంద్రియ సుఖం ఎవరికైతే జిహ్వేంద్రియం యొక్క లోలుపత ఎక్కువగా ఉందనుకోండి, అటువంటి వ్యక్తికి అన్య కామనలు సహజంగా వచ్చేస్తాయన్నమాట. అంటే పంచేంద్రియాల సుఖాలు కూడా అన్ని ఉన్నట్టే అనమాట. ఎందుకంటే దీని మీద కంట్రోల్ లేని వ్యక్తికి మిగతా దాంట్లో మీద కూడా ఆ నియంత్రణ ఉండదు అనమాట, ఆలంబనం వచ్చినప్పుడు. కానీ జిహ్వేంద్రియం మీద విజయం పొందిన వ్యక్తికి మిగిలిన ఇంద్రియాల మీద కూడా తను జయించుకోగలుగుతాడు. అది ఒక సిద్ధాంతం అనమాట. అంటే దాదాపు ఎందుకంటే నోట్లోకి వచ్చిన పదార్థాన్ని ఆస్వాదించకుండా దాన్ని రుచి ఆ మాధుర్యాన్ని అనుభూతిని పొందకుండా నేను సహజంగా తినేస్తున్నాను, ఏది ఉంటే తినేస్తున్నా అని చెప్పి తినడం అనేది కొంతమందికే అది ఉన్నతమైన శిఖరం పొందినటువంటి యోగులకే సాధ్యం అవుతుంది. సామాన్య వ్యక్తికి మనం దాని రుచి స్వాదిష్టం లేకుండా తినమన్నమాట. కొంచెం దాన్ని ఆస్వాదాన్ని అనుభూతిని పొందుతూ తింటూ ఉంటామట. అస్తు అలా ఉండకుండా దాన్ని రమించకుండా ఏదైతే ఉంటుందో ఆ దీక్షాకాలం అని చెప్పి మనిషి జీవనం యొక్క స్థితి అవస్థ అని చెప్పి చెప్పుకున్నాం. రెండోది వచ్చేసి అథ తర్వాత యద్ అశ్నాతి యద్ పిబతి యద్ రమతే తదు ఉపసద్ ఐతి ఉపసద్ ఏతి ఉపసదైహి ఏతి అథ యద్ అశ్నాతి యద్ పిబతి యద్ రమతే తద్ ఉపసదైహి ఏతి క్రియాపదం అన్నమాట. చూడు ఇక్కడైతే ఎవరైతే తింటున్నారో ఎవరైతే తాగుతుంటారో అలాగే అందులో రమిస్తున్నమాట, తినటంలో తాడు రమిస్తూ ఉన్నదన్నమాట. అటువంటి వ్యక్తి తదు ఉపసదైహి ఏతి, అటువంటి వ్యక్తి ఏంటంటే
ఉపసదైహి ఏతి అంటే అది ఉపసదం అంటే జీవనం యొక్క పంచ యజ్ఞం యొక్క 5 భాగాలు చెప్పిన కదా, అది ఉపసద అవస్థ అని చెప్పుకుంటాడు. ముందు దీక్షావస్థ, దాన్ని రమించడం దీక్షావస్థ, రమిస్తూ ఉన్నా కూడా ఉపసద అవస్థ అన్నమాట. అది ఒక ఒక అవస్థ పేరు చెప్పామట. అది ఉపసద అవస్థ అని చెప్పి చెప్పుకున్నాం. ఉపసదంకి సదృశ్యతకు ప్రాప్తి హోతా హై అంటే కామనాయుక్తంగా యుక్తుడై ఉంటాడు అని చెప్పి ఈ రెండో వ్యక్తి ఉపసద అవస్థ ఆ జీవనంలో మనిషి జీవనం యొక్క అవస్థ గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. ఇక్కడ ఆనందాన్ని తింటూ తాగుతున్నట్లో రసాస్వాదాన్ని పొందుతున్నాడు అనమాట. అటువంటి అవస్థను ఉపసద అవస్థ అని చెప్పి చెప్పుకున్నాం. మళ్ళీ మూడో అవస్థ ఏంటంటే రతిక అనుభవకర్త. రతి అంటే దాంట్లో భోగం చేయడంలో, వాటిని ఆస్వాదించడంలో అనుభూతిని పొందుతున్నాడు. అటువంటి అవస్థ ఉపసద అవస్థ అని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ మూడవ అవస్థ ఏంటంటే అథ యద్ హసతి యత్ జక్షతి యత్ మైథునం చరతి స్తుత శస్త్రైః ఏవ తద్ ఏతి. అత యద్ హసతి యద్ జక్షతి యత్ మైథునం చరతి స్తుత శాస్త్రైః ఏవ తద్ ఏతి. ఇక్కడ నవ్వుతున్నారో, తర్వాత మూడవ స్థానంలో యత్ హసతి నవ్వుతున్నారో, యత్ జక్షతి తినే అర్థంలో వచ్చిందన్నమాట, భక్ష్యధాతు అర్థంలో వచ్చిందన్నమాట. కాబట్టి తింటున్నాడో, నవ్వుతున్నారో అలాగే తింటున్నారో, అలాగే యత్ మైథునం చరతి అంటే మైథున క్రియను ఆచరిస్తున్నారో, రతి క్రియలో లీనమవుతున్నారో, అలాగే స్తుత శస్త్రై అంటే చెప్పిన శాస్త్ర విధానం ఏదైతే ఉందో, విధి విధానం ఏదైతే ఉందో, అంటే మన సంస్కృతి సంప్రదాయాల్లో ఏ విధంగా విధి విధానం చెప్పబడిందో ఆ ప్రకారంగా శాస్త్రంలో చెప్పిన విధానం ప్రకారంగా ఆచరిస్తున్నారో, అందులో లీనమవుతున్నారో, అటువంటి అవస్థ ఏదైతే ఉందో అది స్తుత శస్త్రై ఏవ తజ్జీవనం ఏతి అంటే స్తుత శస్త్రం అని చెప్పుకున్న మూడో అవస్థ, స్తుత శస్త్ర అవస్థను పొందగలుగుతాడు అంటే ఆ సమాధిని పొందగలుగుతాడు. అంటే అందులో ఈ క్రియల్లో నవ్వటము, తాగటము, తినటంలో అలాగా మైథున క్రియలో లీనమై ఉంటాడు. అది ఒక విధి విధానం ప్రకారంగా వెళ్తున్నాడు అని ఆ రకంగా ప్రస్తావించబడింది అన్నమాట. శాస్త్రబద్ధంగా యుక్తుడవుతాడు అంటే ఆ నియమానుసార్లు యుక్తుడే, అందులో ఉపభోగాలు లీనమై ఉంటాడని చెప్పి ఈ మూడవ అవస్థ స్తుత శస్త్రావస్థ గురించి ప్రస్తావించబడింది. అంటే అతని యొక్క జీవనము స్తుత శస్త్రావస్థ అనుగుణంగా ఆ ఉపకరణాలతోనే ఆ సాధనతో యుక్తుడై ఉంటాడని చెప్పి ఈ మూడవ అవస్థ గురించి, మూడవ అవస్థ యొక్క జీవనం గురించి, మనిషి యొక్క జీవనం గురించి ప్రస్తావించబడింది. నాలుగవ అవస్థ ఏంటంటే అథ యత్ తపః దానం ఆర్జవం అహింస సత్యవచనం ఇది తాహ అస్య దక్షిణాః. నాలుగవ అవస్థ ఏం చెప్పండి ఇక్కడ అథ యత్ తపో దానం ఆర్జవం అహింస సత్యవచనం ఇది తా అస్య దక్షిణాః. ఇక్కడ నాలుగవ అవస్థ మనకు ముందుగా తపహ అంటే ద్వంద్వ సహనం, ద్వంద్వాలు సహించడం అంటే లాభ నష్టాలు, కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో, ఆకలి దప్పికలు ఏవైతే ఉన్నాయో వాటిలో సమస్థితిలో ఉంటాడు. ఏ స్థితిలో అయినా కూడా సమావస్థలో ఉంటాడనమాట. అటువంటి స్థితి ద్వంద్వ సహనం తపహ అంటాం కదా. ఆ రక తపస్సులో లీనమై ఉంటాడంట ఏ వ్యక్తి అయితే, ఎవరైతే జీవనంలో ఆ రకంగా ఉన్నారో. యత్ తపహ దాన పుణ్యకర్మలో లీనమై ఉన్నారో, ధర్మాష్టాలు చేయడంలో, దాన పుణ్యకర్మలు చేయడంలో, సేవా శుశ్రూష చేయడంలో లీనమై ఉన్నారో. దానం అలాగే ఆర్జవం సరళత, సహజత, సరళంగా సహజంగా ఉంటుందో. అలాగే అహింస అంటే హింసారహితంగా ఉంటుందో, అంటే ఎటువంటి హింస లేకుండా మనసా వాచ కర్మన ఎటువంటి హింస లేకుండా ఉంటారో. అలాగే సత్యవచనం ఎల్లప్పుడు సత్యవచనం చెప్పడంలో యుక్తుడే ఉంటుంది. అంటే ఎల్లప్పుడు లేశమాత్రం కూడా అసత్యవచనం అనేది ఉండదన్నమాట. అంటే ఎటువంటి స్థితిలో ఎప్పుడు సత్యవచనే ఆచరిస్తారన్నమాట. అటు సత్యవచనం ఆచరిస్తూ ఎవరైతే ఉన్నారో, ఈ రకంగా ఒక రకంగా చూస్తే పంచ యమాలను పాటిస్తున్నామట. పంచ అహింస సత్య
అహింస సత్య అస్థేయ బ్రహ్మచర్య అపరిగ్రహం చెప్పుకుంటా అపరిగ్రహం చెప్పుకుంటాం కదా. ఆ రకంగా అందులో అహింస అత్యంత ముఖ్యమైనది. మిగతావన్నీ కూడా అహింస మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఒక రకంగా చూస్తే గిన పంచ యమాలు పాటిస్తున్నామట. ఈ రకంగా ఎవరైతే ఉంటారో ఇది తాహ అస్య దక్షిణాహ, ఇది ఆ యజమాని యొక్క, ఆ వ్యక్తి యొక్క, ఆ మనిషిని యొక్క దక్షిణావస్థ, దాన క్రియాకలాపాలు తపస్సులో లీనమై ఉంటాడు. కాబట్టి అహింసాయుక్తంగా ఉంటాడు, సత్యవచనంతో యుక్తమై ఉంటాడు, సరళంగా ఉంటాడు. కాబట్టి ఇది ఈ అవస్థను మనకు దక్షిణావస్థ అని చెప్పి చెప్పుకున్నామట. 4వ అవస్థ ఏంటి? ఇది దక్షిణావస్థ. ఈ రకంగా ఉంటేనా, దాన పుణ్య కర్మలు యుక్తుడై ఉంటేనా, అహింసతో యుక్తుడై ఉంటేనా అది అతనికి దక్షిణావస్థ అని చెప్పి ఈ మనిషి జీవనం యొక్క 4వ అవస్థ కింద మంచి ప్రస్తావించుకున్నాం. నెక్స్ట్ 5వ అవస్థ వచ్చేసి చూడ, అది ఇచ్చడి పైన కూడా ముందుగా ఏం చెప్పామంటే మనం తథా బహు జో హసతా హై, జో భక్షణ కర్తా హై, మైథున కర్తా, వే సబ్ స్తుత శాస్త్రికి హి సమానతకు ప్రాప్తి అవుతాయి. ఆ శాస్త్రం చెప్పిన విధంగా సమానమవుతాడని చెప్పి ముందు మంత్రంలో చెప్పుకున్నామట. తర్వాత తథా జో తప్ దాన్ ఆర్జవ్ అహింస సత్యవసి, ఇక్కడ 5 వచ్చామట. అంటే 5ను పోలిస్తే అందుకే పంచ యమాలని చెప్పుకున్నామట. వేహి ఇస్కి దక్షిణ హై, అంటే దక్షిణ అవస్థ అని చెప్పుకున్నాడు. దక్షిణ అవస్థ అంటే మనిషి జీవనం యొక్క దక్షిణ అవస్థ స్థితి ఈ రకంగా ఉంటుందని చెప్పి, అంటే ఈ రకమైన గుణాలతో, ఈ రకమైన క్రియానుష్ఠానంలో, ఈ రకమైన క్రియాకలాపాలు యుక్తుడే వ్యక్తి, సాధకుడు ఎవరైతే ఉన్నదో అది దక్షిణావస్థగా తీసుకోవాలి. ఇది ఒక ఉత్తమ అవస్థ అన్నమాట. అలాగే 5వ అవస్థ ఏంటంటే తస్మాత్ ఆహు శోష్యతి అశోష్ట ఇది పునరుత్పాదనం ఏవ అస్య తన్ మరణమేవ అస్య అవభృతః. తస్మాత్ ఆహు శోష్యతి అశోష్టేతి, అశోష్ట ప్లస్ ఇది అశోష్టేతి సంధి చేస్తే అలా అశోష్టేతి పునరుత్పాదనం ఏవ అస్య తన్ మరణం ఏవ అవభృతః. ముందు దాంట్లో మనం ఏ వ్యక్తి తపస్సు, దానము, సరళత, అహింస, సత్యవచనంలో జీవనం వ్యతీతం చేస్తున్నాడు, జీవనాన్ని గడుపుతున్నాడో అటువంటి వ్యక్తి, అటువంటి యొక్క జీవనాన్ని మనం దక్షిణావస్థ జీవనం కింద చెప్పుకున్నాము. ఇప్పుడు 5వ అవస్థలో ఇక్కడ 2 రకాలుగా ప్రస్తావించబడింది. అంటే ఎవరైతే సోమయాగంలో సోమరసాన్ని పిండేటప్పుడు మన సోష్యతి అంటామట. సోమరసం ఒక తీగ ఉంటుంది, ఒక లత ఉంటుందన్నమాట. ఆ సోమయాగంలో సోమరసం పిండుతామట. ఆ తీగ లతను తీసుకొచ్చి దాని రసాన్ని పిండి అక్కడ ఆహుతిగా ఇస్తామట. అది ఇక్కడ తీసుకొని చెప్తున్నాడు. ఇక్కడ తస్మాత్ ఆహు శోష్యతి, శోష్యతి అనే పదము శోష్యతి అశోష్ట, ఈ 2 శోష్యతి పిండుతున్నాడు. ఏం సోమరసాన్ని పిండుతున్నాడు. ఎందుకంటే జీవనం ఒక యజ్ఞమయంగా చెప్పుకుంటున్నాం కదా, యజ్ఞయాగాలతో పోలి చెప్పుకుంటున్నామట. సోమరసాన్ని పిండుతున్నాడు అంటే పిండుతాడు, శోష్యతి భవిష్యత్తు కాలంలో పిండుతాడు, అశోష్ట పిండాడు, సోమరసాన్ని పిండాడు. అలాగే పునః ఉత్పాదనం, దాన్ని ఉత్పన్నం చేస్తున్నాడు. ఉత్పన్నం మళ్ళీ జీవిస్తున్నాడు అంటే ఇది వ్యక్తిని పోల్చుకున్నాడు. అంటే ఏదైతే ఉత్పన్నం అవుతున్నదో అంటే పునర్జన్మ ఎవరికి కలుగుతుందో, అలాగే తన మరణం ఏవ అవభృతం, అలా చనిపోతున్నారో, ఇలాంటి స్థితి ఏదైతే ఉందో అది మరణావస్థ అయితే అవభృత అవస్థ, మళ్ళీ పునర్జీవనావస్థ అయితే ఉందో అది ఉత్పత్తి అవస్థ అని చెప్పి, అంటే ఈ రకంగా ఇక్కడ మనకి ఈ విధంగా శోష్యతి అశోష్ట అనే పదాన్ని ఏ రకంగా ఉపయోగించామో దాన్ని పోల్చి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. అంటే సోమయాగంలో సోమరసాన్ని పిండినప్పుడు దాన్ని శోష్యతిని శబ్దం ఏ రకంగా ప్రయోగిస్తామో, అంటే సోమరసాన్ని పిండుతాడు. అలాగే అశోష్ట అంటే సోమరసాన్ని పిండాడు అని చెప్పి ఏ రకంగా చెప్పుకుంటాము. అలాగే ఈ మనిషి జీవనంలో కూడా అశోష్ట శబ్దం యొక్క ప్రయోగం ఏ రకంగా ఉపయోగించామో అలాగే ఇక్కడ ఇదే దానికి 2 అర్థాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఎందుకంటే సుధాతునకు అర్థాలు ఒకటి రసం పిండడం అని చెప్పి, ఒకసారి జన్మ తీసుకునే అర్థాలు 2 అర్థాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక అర్థం మనకు రసాన్ని పిండడం తీసుకున్నాము, మళ్ళీ ఉత్పన్నం కావడం 2వ అర్థం ఉంది. కాబట్టి అక్కడ జన్మ తీసుకుంటాడు, అలాగే మళ్ళా అంతం అవుతాడు అంటే నష్టం అవుతాడు, అంటే మళ్ళీ మరణిస్తాడు. ఈ రకంగా జన్మ ఉత్పాదన అవస్థ అలాగే మరణావస్థ ఇది అవభృతంగా తీసుకొని
ఉత్పన్న పునర్జీవనావస్థ తీసుకుని ఈ రకంగా రెండింటిని పోల్చబడి చెప్పబడినమాట. అందుకే ప్రసూత హోగి అథ ప్రసూత హుయి అంటే ఉత్పన్నమైంది, ఉత్పన్నం అవుతాది, ఉత్పన్నమైంది. ఓ ఇసుక పునర్జన్మ హి తథా మరణి హి అవభృత స్నాన హే అంటే పునర్జన్మావస్థ ఏదైతే ఉందో అది ఉత్పత్తి అవస్థ అని చెప్పిన, ప్రసూత అవస్థ అని చెప్పిన, దాని శోష్యత అని చెప్పుకుంటాం ఇక్కడ. అలాగే అశోష్ట అనేది ఇక్కడ రసయుక్తమైనటువంటి రసాన్ని పిండాడు అనే కాకుండా అదే విధంగా అక్కడ ఈ విధంగా రెండు అర్థాలు తీసుకున్నామో ఇక్కడ కూడా మనము ఉత్పన్న అవస్థ వ్యక్తి యొక్క మనిషి జీవనంతో పోలుస్తున్నాం కాబట్టి మనిషి ఉత్పన్నం కావడం మళ్ళీ ఉత్పన్నం కావడం మళ్ళీ పుట్టడము, అలాగే మరణావస్థ అవభృత అవస్థని పోల్చి అది అవభృత అవస్థ అని చెప్పి మనం దీక్షావస్థ యొక్క నామకరణాన్ని ఈ రకంగా ప్రస్తావించుకున్నాడు. అలాగా మరణావస్థకి అవభృత అవస్థ అంటే అవభృతం యొక్క దీక్ష అని చెప్పి చెప్పుకున్నామట. అంటే 5 అవస్థలు చెప్పుకునే కదా మనం. 1వ అవస్థ దీక్ష అని చెప్పి, 2వది ఉపసదం చెప్పి, 3వది స్తుత శస్త్రం అని చెప్పి, 4 దక్షిణావస్థ, 5వది అవభృతావస్థ. అవభృతావస్థ అంటే ఉత్పన్నం కావడం మరణించడం ఏదైతే అవస్థ ఉందో అది ఆ వ్యక్తికి అది అవభృతావస్థ అని చెప్పి ఇక్కడ ఈ రకంగా పోల్చబడింది అన్నమాట. కాబట్టి ఇక్కడ శోష్యతి అశోష్టాక అతిరిక్తంగా మనిషి ఉత్పన్నమై చనిపోవడం ఏదైతే ఉందో అది అవభృత అవస్థ అని చెప్పుకున్నా. అంటే మనిషి యొక్క దశ స్థితి అవస్థ ఇలా ఉంటుంది, పుడుతుంటాడు చనిపోతుంటాడు, ఈ జన్మ చక్రం అనేది కొనసాగుతూ ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ ఈ 5వ మంత్రంలో ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి ఈ జీవన రూపి యజ్ఞంలో వ్యక్తి మనుష్య రూపంలో, ఈ జీవన రూపి యజ్ఞంలో మనం వ్యక్తి ఎలా పోల్చినాం, మనుష్య రూపంలో మళ్ళీ జన్మ తీసుకుంటాడు అంటే శోష్యతి అంటాము. ఆ జన్మ తీసుకుంటాడు అని భవిష్యత్ కాలంలో ఉంది. అశోష్ట జన్మ తీసుకున్నాడు అంటే ఈ మనుష్య జన్మ అనేది అత్యంత దుర్లభమైంది, అత్యంత ఎన్నో పుణ్యకర్మలు చేస్తే మనకి జీవనం లభించామట. కాబట్టి అటువంటి దాన్ని పోల్చి మనిషి జన్మ యొక్క జన్మ దుర్లభమైందన్నమాట. అందుకే దీన్ని ఈ రకంగా శోష్యతి అశోష్ట తీసుకుంటున్నాం, వదిలివేస్తున్నాం. అట్లా తీసుకోవడము, జన్మ తీసుకోవడం వల్ల అంతం కావడం అనేది, మరణించడం అనేది ఇది అవభృత అవస్థ అని చెప్పి ఈ జీవనాన్ని ఈ రకంగా జన్మ మరణ చక్రం అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఈ మానవ జన్మ అత్యంత దుర్లభమైంది కాబట్టి ఈ మానవ జన్మ ఉన్నప్పుడే, మానవ జన్మ లభించినప్పుడే మనము ఉత్తమ కర్మల ద్వారా మనం చెప్పిన పై కర్మలు ఏవైతే కొన్ని ఉత్తమ కర్మలు వాటి ద్వారా మనం జీవనాన్ని సార్థకం చేసుకోవాలనే సంకేతం కూడా మనకి ఇక్కడ కింద టిప్పెన్లో అలా కొంచెం సంకేతం కూడా ఇవ్వబడింది. కాబట్టి ఆ రకంగా ఈ 5వ అవస్థ గురించి ప్రస్తావించబడింది అన్నమాట. తర్వాత ఇలా చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని అంటే జీవనం యొక్క మనం దీక్షావస్థ, ఉపసదవస్థ, స్తుత శస్త్రావస్థ, దక్షిణావస్థ, అవభృతావస్థ అని చెప్పుకున్నాం. అవభృతం అని చెప్తే కదా యజ్ఞ యాగాలు చేసేటప్పుడు ఆ యజ్ఞానుష్ఠానం సంపన్నమైనప్పుడు మనకి ఏమవుతుందంటే తనతో పాటు ఆ యజ్ఞానుష్ఠానంలో ఉపయోగించినటువంటి యంత్రాలని కూడా దాంట్లో ఆ నదిలో వేస్తుంది అనమాట. అవన్నీ అక్కడే సముద్రం కలిపేస్తుంది అనమాట. అలాగే మానవ జీవనంలో కూడా మనం వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నిరంతరంగా ఏదో కర్మానుష్ఠాలు లీనమై ఉంటాయి. కర్మలు చేయకుండా ఎవరు ఉండమంట. అందులో అంటే ఆ జీవనంతో అంతం కావడం అవభృత అవస్థ అని చెప్తున్నాడు. అక్కడ స్నానం చేస్తా మనకి విధంగా అది ఆ క్రియానుష్ఠానం సంపన్నం అయిపోతుంది. అక్కడ ఈ జీవనం సార్థకం చేసుకుంటూ క్రియాకలాపాలు యుక్తమై ఉన్నామనుకోండి, అది అంతిమ అవస్థ ఏదైతే ఉందో అది అవభృతావస్థ. జీవనంలో కూడా ఆ రకమైన స్థితి జన్మ మరణావస్థ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇది జీవనం యొక్క ప్రక్రియ, జీవనం యొక్క సిద్ధాంతం అని చెప్పి ఈ రకంగా దాన్ని ఆ సంకేత రూపంలో పోల్చబడి చెప్పబడింది అన్నమాట. కానీ ఈ రహస్యాన్ని ఈ జీవనం యొక్క 5 భాగాలుగా 5 అంగాలుగా మనం నిరంతరంగా ఇప్పుడు ఈ అవస్థల్లో ఉంటున్నామో, ఈ 5 అవస్థల్లో ఉంటున్నామో, ఈ 5 అవస్థల యొక్క యజ్ఞమయమైనటువంటి అవస్థ యొక్క రహస్యాన్ని ఘోర అంగిరస్నే అంటే ఘోర అనే అంగిరస్ ఋషి ఏం చెప్పా అంటే
ఈ రహస్యాన్ని, అంటే ఈ జీవనం యొక్క రహస్యం ఏంటి, జీవనం యొక్క ఉద్దేశం ఏంటి, జీవనం యొక్క లక్ష్యం ఏంటి అంటుంటారు కదా. ఈ జీవనం ఎందుకోసం మానవ జన్మ అత్యంత దుర్లభమైంది, ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది, ఎందుకు లభించింది, ఈ మానవ జన్మ సహాయించింది, ఎందుకంటే ఒక మనిషి ప్రాణే మనకు బుద్ధియుక్తంగా ఆలోచించగలదు, అన్ని చేయగలుగుతాడు, స్వతంత్రంగా ఉండి అన్ని కర్మలు చేయగలుగుతున్నామాట. కానీ మన అత్యంత అమూల్యమైన మానవ జన్మ, దుర్లభమైన మానవ జన్మ లభించిందంటే ఈ మానవ జీవనం యొక్క యజ్ఞమయ రహస్యం గురించి ఘోర అనే ఆంగిరస ఋషి ఎవరైతే ఉన్నదో ఆ ఆంగిర ఋషి మన దేవకీ పుత్రుని శ్రీకృష్ణ భగవానికి ఏం చెప్పాడంట, ఒక విషయం రహస్యం చెప్పాడు. ఈ జీవనం యొక్క రహస్యం ఏంటి చూడు, ఇది శ్రీకృష్ణ విషయంలో అది మనం ఇదే తీసుకోవచ్చు అని, అందుకని దేవకీ పుత్ర కృష్ణ అని చెప్పి విశేషంగా చెప్పబడింది. కాబట్టి ఎందుకంటే మనకు వేదాల ఇతిహాసం లేదు, కానీ ఋషులు రాసిన గ్రంథాలు ఇతిహాసం ఉంటుందన్నమాట. బ్రాహ్మణ గ్రంథాలు ఇతిహాసం ఉంటుంది. వాళ్ళు మన పూర్వకాలంలో ఋషి మహర్షులు ఎవరైతే ఉన్నారో, సాధకులు ఎవరైతే ఉన్నారో, మహాన్ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దృష్టాంతాల మాధ్యమం సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామట. ఒకవేళ ఆ రకంగా తీసుకున్నట్లయితే ఇక్కడ అంగిరస ఋషి దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణునికి ఆ విషయాన్ని ప్రశ్న, అంటే ఈ జీవనం యొక్క రహస్యం, ఈ యజ్ఞమయమైనటువంటి జీవనం యొక్క రహస్యాన్ని అతనికి తెలియజేశామంట. కృష్ణునికి ఆ రహస్యాన్ని చెప్పామంట. ఆ రహస్యాన్ని ప్రస్తావించినప్పుడు దానిలో ఉండే జీవనం యొక్క రహస్య విషయంలో సందేహం అంతా కూడా నివృత్తం అయిపోయింది. అంటే జీవనం యొక్క యథార్థ స్వరూపం తెలుసుకొని తన సందేహాన్ని యథార్థ క్రియలో లీనం చేసుకున్నా, సంపన్న చేసుకున్నాం. అంటే ధర్మాష్టాన్ని మనం ఆచరించాలి, న్యాయబద్ధంగా సత్యబద్ధంగా ఉండాలి అని ఒక జీవనం యొక్క యథార్థ రహస్యాన్ని ఆంగిరస ఋషిని దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణునికి ఈ విషయాన్ని ప్రస్తావించామట. అప్పుడు కృష్ణు యొక్క జిజ్ఞాస వల్ల సమాప్తం అయిపోయింది అన్నమాట. కానీ ఈ రకంగా ఘోర ఋషి కృష్ణునితో చెప్పాడు కాబట్టి ఆ రహస్యం తెలుసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నదో అదేవిధంగా ఆ రహస్యాన్ని అందరికీ కూడా బోధించామట. తర్వాత ఆ రహస్యం తెలుసుకునే వ్యక్తులు ఏదైతే ఉన్నదో అంతిమ సమయంలో, జీవనం యొక్క అంతిమ సమయంలో ఎలా ఉండాలంటే ఇక్కడ, అంటే మరణావస్థ దగ్గరికి వచ్చినప్పుడు మరణావస్థలు ఎలా ఉండాలంటే అంతిమంలో ఇలా మనసులో ప్రార్థించాలి, ఎలా మనసులో అనుకోవాలంట. ఏమనుకోవాలంటే అంతిమ సమయంలో 3 వాక్యాలు ఉచ్చరించుకోవాలి మన మనసులో. చాలా మంది తెలిసిన వాళ్ళు, జీవనం యొక్క రహస్యం తెలిసిన వాళ్ళు మనసులో అనుకుంటూ ఉంటారు సహజంగా, ఏదో పరమాత్మను ఏదో ఓంకారంతో కానీ ఏదో ఒక రకంగా ఎవరు ఏ రకంగా ఆరాధన చేస్తున్నారో ఆ రూపంలో ప్రార్థిస్తూ ఉంటాం సహజంగా మనం. ఇక్కడ కూడా ఏ రకంగా మనం ప్రార్థించాలంటే జీవనం యొక్క అంతిమ అవస్థలో ఈ రకంగా మన మనసులో అనుకోంట. ఏం ఉచ్చరించాలంటే అక్షితం అసి, హే భగవాన్ ఆ అవినాశి, నువ్వు అవినాశి స్వరూపుడవు. ఎప్పుడు హే పరమాత్మ నీకు ఎప్పుడు వినాశం అంటూ ఏది ఉండదు. అక్షితం అసి, ఎప్పుడు క్షితం కావు, నష్టం కావు. అందుకే అక్షితం అసి, హే భగవాన్ నువ్వు అవినాశివి, అంటే వినాశరహితమైనటువంటి వాడవు. అలాగే రెండవ వాక్యం ఏం చెప్పాలంట, అచ్యుతం అసి, హే భగవాన్ ఆపు ఎల్లప్పుడు ఒకే రసయుక్తంగా ఉంటావు, అఖండంగా ఉంటావు, ఏకరసయుక్తంగా ఉంటావు. రసోవై సహ రసం లబ్ధ్వా అని చెప్పి మన ఉపనిషత్తులో ఇంతకుముందు ఉపనిషత్తు ప్రస్తావించుకున్నాం. ఆ రసాన్ని పొంది ఆనందాన్ని పొందుతూ ఉంటామట. అందుకే అచ్యుతం అసి, ఆపు ఎల్లప్పుడు ఒకే రసయుక్తంగా ఉంటావు, అఖండంగా ఉంటావు. అలాగే 3వ వాక్యం ఏంటంటే ప్రాణ సంసితం అసి, హే భగవాన్ ఆపు ప్రాణసేబి, అంటే ప్రాణం కంటే అత్యంత తీక్ష్ణమైనటువంటి వాడువు, అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి వాడవు. నువ్వు ప్రాణం కంటే కూడా అత్యంత సూక్ష్మమైనటువంటి వాడవు అనే ఈ 3 వాక్యాలను మనం అంతిమ సమయంలో ఇవి ఉచ్చరించాలంట. ఈ రకంగా 2 రీత్యా సంబంధించి వాక్యాలను ఇక్కడ ప్రస్తావించాలన్నమాట. అంటే 3 వాక్యాలు అక్షితం అసి, అలాగే అచ్యుతం అసి, ప్రాణ సంసితం అసి అని అంతిమ అవస్థలు ఈ రకంగా మనం అనుకున్నాం. నువ్వు అవినాశి స్వరూపుడవు, అలాగే ఈ అఖండ రసయుక్తం అంటే ఎల్లప్పుడు సదా అఖండ రసంతో ఆనంద రసంతో యుక్తుడే ఉంటావు, అమృత స్వరూపంతో యుక్తుడే ఉంటావు. అలాగే సూక్ష్మాది సూక్ష్ముడవు నువ్వే, ప్రాణం కంటే సూక్ష్ముడవు నువ్వే. ఇప్పుడు మనం ప్రాణ శ్వాస ప్రశ్వాస తీసుకుంటాం, వాయువు తీసుకుంటాం, మనకి ప్రాణం కనిపిస్తుంది ఇక్కడ. అది మనకు ఎంత మనం ప్రయోగాలు చేసినా కూడా దాన్ని ఎవరు చూడలేక, ఆత్మదర్శనం చేసుకోలేక, ప్రాణమే సూక్ష్మైనది కదా, అంటే ప్రాణం కంటే అత్యంత సూక్ష్మమైన వాడవు అని చెప్పి ప్రాణంతో పోల్చి చెప్పేదన్నమాట. కాబట్టి ప్రాణ సంసితం అసి, నువ్వు ప్రాణం కంటే తీక్ష్ణమైనటువంటి వాడవు, అంటే సూక్ష్మమైనటువంటి వాడవు అని చెప్పి ఈ రకంగా అంత్య సమయంలో మనం ఆ రకంగా ప్రస్తావించాలంట. అదే విషయాన్ని ఇక్కడ ఒక ఋషి
ఘోర ఋషి దేవకి నందుడైనటువంటి సుతుడైనటువంటి కృష్ణునికి ఇక్కడ ప్రస్తావించారు ఈ రహస్యాన్ని. ఆ రహస్యాన్ని సంబోధిస్తూ ఆ రహస్యాన్ని ఉద్దేశించి ఇక్కడ ఆ మనిషి ఆ వ్యక్తి ఎవరైనా కానీ అంతిమ సమయంలో ఈ 3 వాక్యాన్ని ఉచ్చరించాలి అని 2 రిచాల్లో ప్రస్తావించబడింది అని చెప్పి, 2 వేదాల్లో ప్రస్తావించబడింది అని చెప్పి ఇక్కడ ఈ మంత్రం ద్వారా 6వ మంత్రం ద్వారా ప్రస్తావించబడింది. ఏంటంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి ఇక మంత్ర రూపంలో తద్ ఏతద్ ఘోర ఆంగిరస కృష్ణాయ దేవకీ పుత్రాయ ఉక్త్వా అవో దేవకీ పుత్రాయ ఉక్త్వా ఉవాచ ఉవాచ ఏం చెప్పాడంటే అపిపాసః అపిపాసః ఏవ సహ బభూవ సహ సహ అంతవేళాయాం ఏతత్రయం ప్రతిపద్యేత. ఎవరైతే అంతవేళాయం అంతిమ సమయంలో ఏతత్రయం ప్రతిపద్యేత ఈ 3 ఎవరైతే ప్రస్తావిస్తారో ఏంటంటే 3 అక్షితం అసి, అచ్యుతం అసి, ప్రాణ సంసితం అసి ఇది త్రయ ఇది తత్ర రిచౌ భవతః. ఈ రకంగా ప్రస్తావించే ఈ రకంగా అంతిమ సమయం ఈ రకంగా ఉచ్చరించాలని చెప్పి అక్కడ మనకి రిచాలో ప్రస్తావించబడింది. అందుకే తద్ ఏతద్ ఘోర ఆంగిరస ఆంగిరస ఋషి కృష్ణాయ కృష్ణుడి కొరకు ఎవరు దేవకీ పుత్రాయ, కృష్ణ అంటే దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణునికి ఉక్త్వా ఉక్త్వా ఇక్కడ ఉవాచ ఈ రకంగా ప్రస్తావించి ఉవాచ. అలాగే అపిపాసః అంటే అపిపాస అంటే కామనాతే రహితుడైనటువంటి, పిపాస అంటే కామన అంటే ప్యాసయుక్తంగా ఉండడు, అంటే దాహయుక్తంగా ఉండడు. ఇక్కడ అపిపాస అంటే దాహరహితమైనటువంటి వాడు, కామన రహితమైనటువంటి వాడు అనమాట. కాబట్టి అపిపాసః ఏవ సహ అంటే కామన రహితుడైపోయి ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించామంట. అంటే ఎటువంటి కామన లేకుండా అపిపాసః ఏవ సహ బభూవ అంటే ఆ రకంగా కామనాతీతుడు అయ్యాడు, అంటే ఏకదశంగా అఖండయుక్తంగా ఉన్నామట. కాబట్టి సహ అంతవేళ అటువంటి వ్యక్తి ఆ జీవని అంటే ఆ మనిషి ఆ వ్యక్తి ఆ సాధకుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవన యజ్ఞకర్త యజమాని ఎవరైతే ఉన్నారో అంతిమ సమయంలో ఎలా ఉండాలంటే అంతవేళాయం మృత్యు సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఏతత్రయం ప్రతిపద్యేత ఈ 3 వాక్యాన్ని ఉచ్చరించాలి. ఏతత్రయం ప్రతిపద్యేత ఈ 3 ఉచ్చరించాలని చెప్పుకున్నాం. ఏంటంటే అక్షితమసి నువ్వు అవినాశి అవ్రణతో యుక్తుడై ఉన్నావు, అచ్యుతమసి అంటే ఎప్పుడు కూడా న్యూనము ఎక్కువ ఇప్పుడు ఈ జన్మలో ఈ సృష్టిలో ఈ రకంగా ఉండవు, నెక్స్ట్ జన్మలో కాలంతో ఈ రకంగా ఉంటావని చెప్పి న్యూనాధికం లేకుండా ఎప్పుడు అఖండంగా ఏకరసంగా ఉంటాడు అని చెప్పి ఆ రకం వాక్యాన్ని ప్రస్తావించడం. అలాగే అంతిమ వాక్యం వచ్చి ప్రాణ సంసితం అంటే ప్రాణుల కంటే కూడా అత్యంత సూక్ష్మమైనటువంటి వాడవు అని చెప్పి ఈ 3 వాక్యాలు ఎవరితో ఉచ్చరిస్తారో తత్ర ఈ విషయంలో 2 రిచౌ భవతః ఈ రకంగా ప్రార్థించాలని చెప్పి 2 రిచలు ఋగ్వేదం యొక్క మంత్రాలు రిచ అంటే మంత్రము ఈ 2 మంత్రాలు ప్రస్తావించబడినాయి. అంటే అక్కడ ఎక్కడి నుంచి తీసుకోబడే ఆ మంత్రాలు ఈ రకమైన స్థితితో యుక్తమై ఉండాలి అంతిమ సమయంలో అని చెప్పి ఆంగిరస ఋషి కూడా దేవకి నందుల కృష్ణునికి ఈ రకమైన రహస్యాన్ని ప్రస్తావించారు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే చూడు घोर अंगिरस ऋषि ने देवकी पुत्र कृष्ण को यह यज्ञ दर्शन सुनाकर जिससे कि वह अन्य विद्याओं के विषय में तृष्णाहीन हो गया था. ఇక్కడ అన్య విద్య యొక్క విషయాలు అంటే అన్ని వేరే విద్యా విషయం అంటే కాకుండా అన్ని సకల కామన మనోయుక్త కామనలు ఏవైతే ఉన్నాయో వాటి తృష్ణ అంటే కామనయుక్తుడు కామన రహితుడు అయ్యాడనమాట. తృష్ణాహీన్ హోగయా అంటే కామన రహితుడు అయ్యాడు అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించామట. హోగయా థా కహా ఉసే అంతకాల మే ఇన్ 3 మంత్రం కా జప్ కర్నా चाहिए 3 మంత్రాలను జపించాలి, అనుష్ఠానం చేయాలి అంటే 3 వాక్యం ఉచ్చరించాలి. तो अक्षित है, अच्युत है और अति सूक्ष्म प्राण है तथा इस विषय में 2 రిచాయే है. ఈ విషయంలో మన 2 మంత్రాలు కూడా ఉన్నాయని చెప్పి ఈ రకంగా ఈ విషయాన్ని ప్రస్తావించబడింది అన్నమాట. ఫస్ట్ ఇది ఎక్కువగా ప్రవక్తలు ఉపదేశకులు ఎక్కువ ఈ వాక్యాన్ని మనం అంతిమ సమయం ఈ రకంగా ఉచ్చరించాలి అంటే భగవత్ నామస్మరణం
తో యుక్తుడై ఉండాలని చెప్పి మనం ఈ రకంగా ఎక్కువ ప్రస్తావిస్తుంటామట. ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ చూడండి 7వ మంత్రంలో ఆది రత్నస్య రేతసో జ్యోతిష్ పశ్యంతి వాసరం పదో యదిద్యతే దివా ఆత్ ఇత్ ప్రత్నస్య రేతసః జ్యోతిః పశ్యంతి వాసరం పరో యత్ ఇద్యతే దివా అని చెప్పి ఇక్కడ 7వ మంత్రంలో అంటే ఇక్కడ ఆత్ అంటే ఖచ్చితంగా నిశ్చయంగా ఇతిహి అంటే ప్రత్నస్య అంటే పురాతనం అంటే ప్రాచీనం అంటే అత్యంత పురాతనమైనటువంటి వాడు అంటే మన వైదిక సంస్కృతి అత్యంత పురాతనమైందని చెప్తాం కదా. అలాగే ఆ పరమాత్మ ఎల్లప్పుడూ ఉంటాడనమాట. ఆ సందర్భంలో ఆత్ ఇత్ ప్రత్నస్య రేతసః జ్యోతిః పశ్యంతి అంటే ఇక్కడ మనకు జ్యోతిః పశ్యంతి అంటే ప్రాచీనమైనటువంటి వస్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ మనకు ఆ పరమాత్మ సృష్టి విషయంలో మనం చూసుకుంటేనా అత్యంత ప్రాచీనమైన సంస్కృతి సభ్యత అని చెప్పుకుంటూ ఉంటామట. అలా పరమాత్మ అత్యంత ప్రాచీనమైనటువంటి వాడు ఆ పరమాత్మ ఎల్లప్పుడూ ఉంటాడు. కాబట్టి అటువంటి జ్యోతి స్వరూపాన్ని ప్రాచీనతో యుక్తుడైనటువంటి అనాది కాలంతో యుక్తుడై ఉన్నటువంటి ఆ ద్వ్యూలోకం కంటే అతిక్రమించి బ్రహ్మలోకంలో అంటే ద్వ్యూలోకం దాటి ఆ బ్రహ్మలోకంలో అంటే అక్కడ కేవలం దివా మాత్రమే ఉంటుందన్నమాట. అక్కడ ప్రకాశం మాత్రమే ఉంటుంది. రాత్రి పగులు ఇక్కడ మనకు భూలోకంలో ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఆ ద్వ్యూలోకం దాటిన తర్వాత ఆ బ్రహ్మలోకంలో ఆ పరమాత్మ లోకంలో అక్కడ ఏంటంటే ఇక్కడ ఎల్ల ప్రకాశం ఉంటుంది కానీ ఇక్కడ అంధకారం అంటూ ఉంటుంది అన్నమాట. రాత్రి అంటూ ఉంటుంది అన్నమాట. అందుకే అంత్యంలో దివా శబ్దం ఉపయోగించారు. పదో ఇద్యతే దివా దినంలో కూడా ఎప్పుడు ఒకే రకం ప్రకాశిస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ వాసనం అంటే రేతస ఇక్కడ ఒక రకంగా ఉంది, ఇక్కడ ఒక విధంగా ఉంది. అస్తు అందుకే ఎవరు సాధకులు ఏవైతే ఉన్నారో ఆ పరమేశ్వర తత్వాన్ని ఆ జ్యోతి స్వరూపాన్ని తెలుసుకొని ద్వ్యూలోకం దాటి బ్రహ్మలోకం ఏదైతే వెళ్తారో అక్కడ నిత్య ప్రకాశయుక్తమే ఉంటుంది, నిత్య ఆనందమే ఉంటుంది అనమాట. కాబట్టి ఆ రకమైన స్థితిని వాసరం పరహ అంటే తర్వాత కూడా ఇద్యతే అంటే ప్రదీప్తుడవుతాడు అంటే ఎల్లప్పుడూ నిరంతరంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ లోకంలో వెళ్ళిన తర్వాత అక్కడ అంధకార స్థితి అంటూ ఏది ఉండదు, ఎల్లప్పుడు ప్రకాశ స్థితి ఉంటుంది. నిరంతరంగా ప్రకాశయుక్తంలో ఉంటూ అనేక వేల కోట్ల సంవత్సరాల వరకు అనేక సృష్టిల వరకు అక్కడే మోక్షానందంలో యుక్తుడై ఉంటాడు. అంటే ఆ స్థితి ఉత్పన్నం అవుతుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది అన్నమాట. అంటే ద్వ్యూలోకం కంటే కూడా ముందు ప్రదీప్తమైనటువంటి ప్రకాశిస్తున్నటువంటి ప్రాచీనమైనటువంటి వస్తు రూపంలో ద్రవ్య రూపంలో తీసుకున్నట్లయితే పరమాత్మను ఆ పరమాత్మత్వాన్ని ఆ బ్రహ్మతత్వాన్ని ఉపాసకులు ఎల్లప్పుడూ ప్రకాశయుక్తంగా ఉన్నటువంటి ఎల్లప్పుడు దినంగా ఉన్నటువంటి దినంతో యుక్తమై ఉన్నటువంటి అంటే దినం ఎల్లప్పుడు ప్రకాశయుక్తంగా ఉంటుంది కదా. అలాగే బ్రహ్మలోకం కూడా ఎల్లప్పుడు ప్రకాశయుక్తంగా ఉంటుంది, ఆనందయుక్తంగా ఉంటుంది, అఖండంగా ఉంటుంది అన్నమాట. అటువంటి జ్యోతిని అటువంటి ప్రకాశాన్ని దర్శించుకుంటారు అని చెప్పి ఇక్కడ అంటే ఎవరికి ఏ రకంగా సాధన చేస్తారో అటువంటి వ్యక్తికి ఎల్లప్పుడు ప్రకాశయుక్తంగా ఉన్నటువంటి అఖండ జ్యోతితో యుక్తమైనటువంటి ఆనందాన్ని పొందిన పరమానందాన్ని ఆ మోక్షధామాన్ని పొందుతారు, వాటిని దర్శించుకుంటారని చెప్పి ఈ 7వ మంత్రంలో ప్రస్తావించబడింది అన్నమాట. అలా చెప్పిన తర్వాత ఈ అంతిమ మంత్రంలో చూడండి మళ్ళీ అదే విషయాన్ని ఉద్వయం తమసః జ్యోతిః ఉద్వయం తమసః పరిజ్యోతిః పశ్యంతం ఉత్తరం దేవం దేవత్ర సూర్య అగన్మ జ్యోతిరుత్తమం ఇది జ్యోతిరుత్తమం ఇది జ్యోతి ఉత్తమం ఇది అని చెప్పి 2 సార్లు ఈ సమాప్తిక ద్యోతకంగా ఇవ్వబడింది. అంటే పైన చెప్పిన విధంగా ఉద్వయం తమసః అంటే తమస అంధకారం నుంచి అవిద్య నుంచి పరిజ్యోతి అంటే దాటుకొని పరిజ్యోతి ప్రకాశాన్ని పశ్యంతః అంటే ప్రకాశం చూస్తూ ప్రకాశాన్ని ఆస్వాదిస్తూ ప్రకాశంతో యుక్తుడై అంటే ఆనందామృతాన్ని పొందుతూ ప్రకాశంతో విద్యాయుక్తంగా ఉంటూ ఉత్తరం అంటే పైలే కంటే ముందు కూడా ఉత్తరం స్వః పశ్యంతః
ఉత్తరం స్వః పశ్యంతః ఉత్తరం దేవం దేవత్ర సూర్యం అగన్మ. సూర్యం అగన్మ జ్యోతి ఉత్తరం ఇది. జ్యోతి ఉత్తరం ఇది. కాబట్టి ఇక్కడ అంధకారం దాటుకొని మనం అంటే అవిద్య అంధకారం దాటుకో మనకైతే ప్రకాశయుక్తం కనిపిస్తుందో ఆ ప్రకాశ లోకంలోకి అంటే బ్రహ్మలోకంలోకి మనం ప్రవేశిస్తూ అక్కడే యుక్తుడమై ఉంటూ అంటే ఉన్నత మార్గాన్ని ఉత్కృష్టంగా ముందుకెళ్తూ ఉంటామంట. అంటే ఇక్కడ మనకు ఒక అవస్థ గురించి మనకు ఆ పరమాత్మ జీవనం యొక్క 5 అంగాలు ఏవైతే చెప్పుకున్నామో 5 అంగాల యొక్క రహస్యం తెలుసుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ జీవుని యజ్ఞమయ స్థితిని ఎవరు తెలుసుకొని వాళ్ళకు ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి ఈ అంధకార లోకాన్ని అవిద్య అంధకార యుక్తమైన లోకాన్ని దాటుకుని జ్యోతి రూపంలో ఉన్న ప్రకాశయుక్తంగా ఉన్నటువంటి లోకంలోకి ప్రవేశిస్తామట. ఆ జ్యోతి ప్రకాశాన్ని చూస్తూ ఉత్కృష్టంగా ఉన్నతం వైపు ముందుకెళ్తూ ఉంటామట. అటువంటి సుఖ స్వరూపమైన జ్యోతి స్వరూపాన్ని మనం చూస్తూ అంటే ఆ రకంగా సాధన ద్వారా తపస్య ద్వారా ఆ తత్వాన్ని తెలుసుకొని దేవతలకు దేవుడైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్యోతి స్వరూపాన్ని ఉత్తమాతి స్వరూపాన్ని ఆనంద స్వరూపాన్ని పొందుతూ అందులో లీనమై ఉంటుంది. అంటే ఇక్కడ మోక్షావస్థ ఉత్తమ స్థితి అన్నిటికంటే ఊర్ధ్వంగా ఉంటుంది, శ్రేష్టంగా ఉంటుంది, ఉత్కృష్టంగా ఉంటుంది, ఎల్ల ప్రకాశంతో యుక్తమై ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఈ రకమైన భావాన్ని అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయబడింది అన్నమాట. కాబట్టి అక్కడ స్వహ అంటే స్వర్గలోకము ఆనందమయ స్థితిని పశ్యంతః స్వర్గలోకం అంటే ఆనందమయ స్థితిని ఎప్పుడు చూస్తూ ఉత్తరం దేవం దేవత్ర అలాగే అధికంగా అంటే ఉత్తరం అంటే ఇక్కడ ఇంకా ఉత్కృష్టంగా అంటే ఉన్నతంగా పైకెళ్తూ దేవత అంటే దేవతల్లో కావచ్చు దేవతలకు రక్షకుడైనటువంటి సూర్యం ఈ జగత్తుకి రచయిత జగత్తు యొక్క ప్రేరకుడు అగన్మ అంటే ఆ స్థితిని పొందగలుగుతా అంటే అందరికీ ప్రేరకుడైనటువంటి పోషకుడైనటువంటి అలాగే రచనాయుక్తుడైనటువంటి తత్వాన్ని అంటే ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని మూల తత్వాన్ని మనం జ్యోతి స్వరూపాన్ని మనం తెలుసుకొని ఉత్తమ గతిని పొందగలుగుతాము. అగన్మ అంటే దాన్ని పొందగలుగుతాము, ప్రాప్తం కాగలుగుతాము. అందుకే అగన్మ సూర్యం అగన్మ అది సూర్య ఏ విధంగా తేజవంతంగా ప్రకాశవంతంగా ఉన్నాడో అని జగత్ని ప్రేరేపిస్తూ ఉంటుంటాడో అలాగే ఆ పరమాత్మత్వాన్ని కూడా మనము అందరికీ ప్రకాశించేటువంటి పరమాత్మత్వాన్ని కూడా ఆ మోక్ష లోకాన్ని పొంది ఎల్లప్పుడూ ప్రకాశయుక్తంగా ఉంటాము, జ్యోతి స్వరూపాన్ని పొందుతూ ఉంటామని చెప్పి ఇక్కడ రిచాలో చెప్పబడింది, ఈ మంత్రంలో చెప్పబడింది అని చెప్పి రిచా నుంచి ఈ విషయం తీసుకోబడింది అని చెప్పి ఇక్కడ ఈ 8వ మంత్రాన్ని కూడా ఈ రకంగా ఉల్లేఖించబడింది అన్నమాట. ఇక్కడ అంధకార సే పది జ్యోతి దిక్పడితే అంధకారం తర్వాత ఏదో జ్యోతి కనిపిస్తుందో ఉసే దేఖ్తే హుయే హం ఊపరి హి ఊపరి ఊటే హే ఆ ప్రకాశాన్ని చూస్తూ ప్రకాశం లక్ష్యంగా పెట్టుకుని పైకి వెళ్తూ ఉంటామట. ఒకసారి మనకు ఒక స్థాయిలో ఉన్నతమైన స్థితిని పొందుతున్నప్పుడు ధ్యానావస్థలో మనకు ఒక ఉన్నతమైన స్థితి కలిగింది అనుకోండి, దాన్ని లక్ష్యంగా పెట్టుకొని మనం దాన్నే ఏకాగ్రంగా దాన్ని లక్ష్యంగా తీసుకుని ఉద్దేశంగా తీసుకుని అటువైపు అగ్రసరలో అవుతాం. అంటే ఇంకా అటువైపు ముందుకెళ్తూ ఉంటాం, అటువైపు ఉత్కృష్టంగా ముందు కొనసాగుతూ ఉంటాం అన్నమాట. అందుకే ఉసే దేఖ్తే హుయే హం ఊపరి హి ఊపరి ఊటే హే అంటే ముందుకు వెళ్తూ ఉంటామట. ఒకసారి జ్యోతి కనిపించిన తర్వాత అందుకే మనం ఎక్కువ సాధన చెప్తూ ఉంటాం అనమాట. ఒకసారి మన ధ్యానావస్థలో ఒక క్షణకాలం మనకు ప్రకాశ స్థితి కలిగిందంటే ఒక క్షణకాలమే అది ఒక సెకండ్ కాలం కలిగిందంటే ఆ యొక్క అనుభూతి దాన్ని మనం మెరుపుతో పోలి చెప్పాం. మెరుపు మెరిచినప్పుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది, ఎంత తేజవంతంగా ఉంటుందో అది. కానీ ఆ స్మృతి ఉంది. మెరుపు మెరిచినప్పుడు మనకి ఇక్కడ లేదు, ఈ వర్తమాన స్థితి లేదు. కానీ మెరుపు మెరిచినప్పుడు ఎలా ఉంటుంది, ఎంత ప్రకాశవంతంగా ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది ఆ తేజస్సు అనేది. అలా అనుభూతి మనకి ఇప్పుడు కూడా మనకి ఈ స్థితిలో లేదనమాట. లేకపోయినా మన ఒక సంస్కారం మనలో ఉండిపోయింది. మెరుపు ఎలా ఉంటుంది మనం ఊహించుకోగలుగుతామట. అంటే ఆ స్మృతి ద్వారా దాన్ని లక్ష్యంగా పెట్టుకుని అటువైపు ఇంత ప్రకాశవంతంగా తేజవంతంగా ఉంది, ఆనందయుక్తంగా ఉందని చెప్పి దాన్ని లక్ష్యం పెట్టుకుని దానికోసం ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ పరమాత్మ యొక్క ప్రకాశం జ్యోతి స్వరూపాన్ని చూస్తూ ఉపరిహి ఉపరి ఉఠే అంటే అక్కడి నుంచి అక్కడ ముందుకు వెళ్తూ ఉంటది అన్నమాట. ఎందుకంటే సుఖ స్వరూప జ్యోతికు దేఖ్తే హుయే దేవమ్మే దేవ్ సూర్యకి ఉత్కృష్టత జ్యోతికు ప్రాప్తు హో ఆ దేవత అయినటువంటి సూర్యుని కంటే కూడా ఉత్కృష్టంగా ఆ జ్యోతి రూప స్థితిని పొందాలి. సూర్యుడు ఏ విధంగా ప్రకాశాన్ని మనకు
అందజేస్తున్నాడు ప్రకాశవంతుడు, అలాంటి అంతకంటే కూడా ఉత్కృష్టతరంగా సూర్యుడికి ఉత్కృష్టత జ్యోతికో ప్రాప్తుహో, దానికంటే ఉత్కృష్టుడైనటువంటి అందరికీ ఉత్కృష్టమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ప్రకాశాన్ని పొందాలి, దాన్ని ప్రాప్తించుకోవాలి. उसके अनंतर सब ज्योतियों में उत्तम सब ज्योति में उत्तम ब्रह्म ज्योति को प्राप्त हो. అప్పుడు అన్నిట్లో ఉత్తముడైనటువంటి జ్యోతి స్వరూపం అంటే పరమాత్మ స్వరూపం అయితే ఉందో, ప్రకాశ స్వరూపం అయితే ఉందో దాన్ని పొందాలి అని చెప్పి ఒక అవస్థను దాటి ముందుకు వెళ్ళాలని చెప్పి ఇక్కడ ఆ ఈ రహస్యాన్ని అంగిరదశి దేవకి సుతుడైనటువంటి కృష్ణుడికి ఈ రకం ప్రస్తావించాడు. అదే రహస్యాన్ని తెలుసుకునే ఈ రకం చేస్తారో వాళ్ళు కూడా ఉత్తమ లోకాన్ని, జ్యోతిష్ లోకాన్ని, నిరంతరంగా ప్రకాశయుక్తంగా ఉన్నటువంటి లోకాన్ని పొందగలుగుతాడు. ఆ పొందాలి అని చెప్పి ఇక్కడ ఈ ఖండంలో మనం ప్రస్తావించుకున్నాం. ఈ రకంగా ఈ 17వ ఖండం ఇక్కడ పరిసమాప్తం మనం చేయబడింది అన్నమాట. ఇది సప్తదశ ఖండ. దీన్ని ఒకసారి చూసినట్లయితే పురాతన కారణిక ప్రకాశ్ దేఖతే హే, పురాతన్ కారణిక ప్రకాశ్ దేఖతే హే, ఇక సర్వత్ర వ్యాప్త ప్రకాశం అంటే పురాతనాతి అంటే ప్రాచీనమైనటువంటి వాడు, ఆ ప్రకాశం ఎల్లప్పుడూ ఉందన్నమాట. అందుకే ఇహ సర్వత్ర వ్యాప్త ప్రకాశ్, అంతటా వ్యాపించే ప్రకాశం ఏదైతే ఉందో, జో పరబ్రహ్మమే స్థిత్ పరమ తేజ్ అంటే అత్యంత తేజవంతమైన దేదీప్యమాన్ హై ఉస్కా, దేదీప్యమాన్ హై ఉస్కా, దేదీప్యమాన్ హై అది ఉస్కా హై అంటే ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం, తేజస్వరూపం అన్నమాట. అజ్ఞాన రూప అంధకార అతీత్, అజ్ఞాన అంధకార అతీతుడైనటువంటి వాడు. ఉత్కృష్ట జ్యోతికు దేక్తవి, అటువంటి ఉత్కృష్ట జ్యోతి స్వరూపాన్ని చూస్తూ, తథా ఆత్మీయ ఉత్కృష్ట తేజకు దేక్తే హుయే, ఆత్మలో ఉండే ఉత్కృష్ట తేజ స్వరూపాన్ని చూస్తూ, హం సంపూర్ణ దేవమే ప్రకాశమాన్, సంపూర్ణ దేవతలు ప్రకాశమానుడైనటువంటి అంటే సమస్త దేవతలు, సమస్త పిండంలో, సమస్త బ్రహ్మాండంలో అంతటా ప్రకాశాన్ని ఇస్తున్నటువంటి ప్రకాశమైనటువంటి ఆ పరమేశ్వరుని అంతటా వ్యాపించి ఉన్నాడు కదా, అంతటా వ్యాపించి అంటే గతివిధి ఇస్తున్నాడు, ప్రకాశం ఇస్తున్నాడు. ఆ ప్రకాశాన్ని ఇచ్చిన సూర్యునికి కూడా, ఆ సూర్యుని కూడా ప్రకాశించేది ఆ పరమాత్మే. ఆ రకంగా సంపూర్ణ దేవమ్మే అంటే సంపూర్ణ దేవతలు అంటే పిండంలో బ్రహ్మాండంలో ఉన్న సంపూర్ణ దేవతలు ఇక్కడ తీసుకోవాలి. సంపూర్ణ దేవమ్మే ప్రకాశమాన్ సర్వోత్తం జ్యోతి స్వరూప సూర్యకు ప్రాప్త హుయే హే అంటే సర్వోత్త జ్యోతి స్వరూపాన్ని పొందాము అంటే ఆ జ్యోతిని పరమేశ్వరుని పొందగలగాలి అని చెప్పి ఆ స్థితి ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంలో మనకు ప్రస్తావించబడిందన్నమాట. ఇది సప్తదశ ఖండాన్ని మనం ఈ రకంగా చూసాము. ఫస్ట్ కాబట్టి ఈ జీవనం యొక్క యజ్ఞీయ రూపాన్ని 5 భాగాలుగా మనం పోల్చుకొని దాని రహస్యం తెలుసుకొని మనం ఈ రకంగా చేసినట్లయితే మనం ఆ రకమైన స్థితిని పొందవచ్చు అనేది సంకేతం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అస్తు ఈ రకంగా ఈ విషయాన్ని మనం 16వ ఖండంలో చూసాము. ఎందులో ఎవరికైనా సందేహం ఉందా? కాబట్టి మనం ఈ జీవనాన్ని మనకు దీక్షావస్థ, ఉపసదావస్థ, స్తుత శస్త్రావస్థ, దక్షిణావస్థ, ఔపరితావస్థ అని చెప్పి మనుష్య జీవనాన్ని ఈ 5 ప్రకారాలుగా మనం ప్రస్తావించుకున్నాం. ఒక్కొక్క అవస్థలో జీవనం యొక్క ప్రక్రియ, మనిషి జీవనం ఎలా ఉంటాం అనేది మనం చూసాము 5 మంత్రాల్లో. ముఖ్యంగా విశేషంగా అక్కడ సాంసారిక క్రియాకలాపాలు ఇదే విషయాల్లో లీనం కాకుండా ఎవరైతే లీనమై ఉంటుందో అటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైన జ్యోతి స్వరూపాన్ని పొందగలుగుతాడు. అంటే సర్వదా అఖండంగా ఏకరసంగా ఉన్నటువంటి ఆనందమృతాన్ని పొందగలుగుతారని చెప్పి ఆ విషయాన్ని అంతర్గత్వ మన సారాంశంగా మనం తీసుకొని ప్రస్తావించుకున్నమాట. కాబట్టి మనం ఆ రకంగా సాంసారిక క్రియాకలాపాలు, విషయ భోగాల్లో లీనం కాకుండా ఉండాలి. అవి ఎంతవరకు అవసరమో అంతే వాటిని ఉపభోగం చేస్తూ మన లక్ష్యం పరమాత్మ పట్ల ఉన్నట్లయితే మనకు ఆ స్థితి ఉత్పన్నమవుతుంది. ఆ జ్యోతి స్వరూపమైనటువంటి అక్కడ చెప్పారు ఇప్పుడు మన ఎల్లో ప్రకాశం ఎలా ఉంటుందో అక్కడ బ్రహ్మలోకంలోకి వెళ్ళి ప్రకాశ స్థితి ఉంటుంది, అంధకారంతో ఉంటుంది అనమాట. అని ఇక్కడ పంచభూతాల్లో పంచభూతాలు దాటి వెళ్ళిపోతాం, ఈ బ్రహ్మాండం దాటి వెళ్ళిపోతాం అనమాట. ఈ ముల్లోకాలు దాటి వెళ్ళిపోతాం అంటే పరమాత్మలోకి వెళ్ళిపోతాం. ఆ లోకం ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటుంది, ప్రకాశయుక్తంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకు ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అస్తు కానీ మనకు ఆ బ్రహ్మలోకంలో, పరమాత్మ లోకంలో ఎల్ల ప్రకాశ స్థితి ఉంటుందనేది మనకు స్పష్టంగా ఇక్కడ ఉల్లేఖించబడింది. నెక్స్ట్ విషయాన్ని ఇంకా పిండంలో, బ్రహ్మాండంలో ఉన్నటువంటి తత్వాన్ని సమన్వయం చేసుకుంటూ మనం ఆత్మస్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని మనకు 18వ ఖండంలో చెప్పబడింది. అదేంటో రేపు చూద్దామండి. అస్తు శాంతి పాఠ. ఓం
सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఓం నమస్తే సార్.